ఎన్నేళ్ళైనా ఇంతే ఉంటది బ్రో, ఎన్నేళ్ళైనా ఇంతే ఉంటది బ్రో. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా అంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా జై జనసేన. వై నాట్ 175. మూవీ సూపర్, అదిరిపోయింది అనుకో. వచ్చాడు ఈసారి. నెక్స్ట్ టైం ఉంటుంది ఒకటి కదా. ఈసారి చుక్కలు చూపిస్తాను. పవర్ స్టార్ నెక్స్ట్ వచ్చి వస్తుంది, థియేటర్ లేచిపోతుంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చి వారి అమ్మ లేచిపోతుంది. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్, క్రేజ్ తగ్గేదేలా. ఇప్పుడు డిప్యూటీ సీఎం మూవీ అంటే మామూలుగా ఉండదు. బ్రో ఒక్కరు కూడా సీట్ లో లేరు, మొత్తం అందరూ స్క్రీన్ మీదనే ఉన్నారు. అట్లుంటుంది బ్రో పవన్ కళ్యాణ్ సినిమా అంతా నిలబడుకొని తిన్నాం నా. అట్లుంటుంది పవన్ కళ్యాణ్ అమ్మాడము. ఎందుకంటే ఓసారి ఓడిపోయినాం, ఈసారి గెలిచినాం. ఆనందంతో అయినాడు సినిమా. పవర్ స్టార్ అంటే మా గుండెలో జై పవర్ స్టార్. అది నా ఎప్పుడు ఎవరు తక్కువ కాదు. పిఠాపురమే మాదే. ఈసారి చూసుకోండి, రాత్రులు మారుస్తాం, రాత్రులు మారుస్తాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాను. సూపర్ సూపర్ సూపర్. హలో ఏపీ తమ్ముడు మూవీ బ్రో. అప్పుడు మేము చూసినాము, ఇప్పుడు చూస్తున్నాము. సేమ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అప్పుడు ఏ క్రేజ్ అయితే ఉందో ఇప్పుడు ఇంకా దానికి డబల్ ఉంది. మేము అసలు అప్పుడు పుట్టినలేదు, ఇప్పుడు వచ్చి చూసేటప్పుడు మాకు ఈ మూవీ అప్పట్లో చూసింటే ఇంకా బాగుంది. మేము అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతాం. ఇంకా ప్రతి పాటకి ప్రతి సీన్ కి ఒక్కరు కూడా సీట్లో లేరు. అప్పట్లో డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ ఎక్సలెంట్ గా తీసినాడు బ్రో. ఇప్పట్లో పడింటే బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేసి సాంగ్ బ్రో. ప్రతి ఒక్కటి ఫేవరెట్ సాంగ్. ట్రావెలింగ్ సోల్జర్, మేడ్ ఇన్ కాలేజ్ బ్లూస్, ఇది మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ బ్రో. ఒక్కొక్కటి చెప్పాలంటే ఇంకా మాటలు రావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం జగన్ మంచి చేశారన్నారు కదా, ఇప్పుడు ఓడిపోయినారు. ఒకరికైనా మంచి చేస్తాడా? చేయలేడు. అదే పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా సినిమా అయినా అయితే కూర్చోలేదు, సీట్లు తునిగిపోయినాయి, నిలబడుకునే చూసినాము. ఇట్లాంటి సినిమా తీయాలనుకున్నా బల్లె ఉండదు. తమ్ముడు మాత్రము బల్లె ఉందన్న. సీఎం పిఎం ఎట్లుందంటే నేను ఇప్పటికి పుట్టినప్పటి నుంచి ఒకసారి కానీ చూడలేదు, ఒకసారి కానీ చూడలేదు. నేను అప్పటికి అభిమాని అంటే రామ్ చరణ్ అభిమానిగా ఉంటే, ఇప్పుడు మొన్న రంగరాజ్ జనసేన పార్టీ పెట్టి చూడు, అప్పటి వరకు నేను మా కళ్యాణ్ బాబాయ్ కాబట్టి కళ్యాణ్ బాబాయ్ గురించి ఒక దీనిగా ఫ్యాన్గా అయితే మా కళ్యాణ్ బాబాయ్ గురించి ఒక పార్టీజంలా సపోర్ట్ చేసి నేను రామ్ చరణ్ మూవీ ప్రతి ఒక్క మూవీ చూసినాను. ఫస్ట్ నేను మూవీ చూసిందంటే మా ఇంట్లో మా అప్ప ఇది మగధీర మూవీ పెట్టిండే. అప్పటి వరకు నేను చూసినది రామ్ చరణ్ గారి మూవీ. అప్పటి వరకు నేను మన ధ్రువ చూడే అప్పటి వరకు చూసినాను. కానీ ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్ పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టి పరంగా నేను పార్టీజంలో వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమాని కర్ణాటక కోలార్ మాది. కోలారు అంత దూరం నుంచి వచ్చినాను. కాలంటే మా గాడి స్కాన్ చేసుకోండి, నంబర్పేట చూసుకోండి. కాలంటే
నేను పవన్ కళ్యాణ్కి వీర అభిమాని కాబట్టి నేను మార్నింగ్ 11 షోకి యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో చూసేది వేరు, థియేటర్లో చూసేది వేరు. మాకు ముందుగానే తెలుసన్నా, మాకు కర్ణాటక జన సైనిక్ అనేసి ఒక గ్రూప్ ఉంది.